దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క నూతన దినములో ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 28వ సంకీర్తన 7వ చరణమును చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. నాకు దేవుని దగ్గర నుండి సహాయము కలిగెను. దేవుడు నాకు సహాయము చేశాడు. నిజమే, మన దేవుడు మనకు సహాయము చేసే దేవుడు. మన కష్టాలలో, మన యొక్క ఇబ్బందులలో మనకు తోడుగా ఉండి మనలను నడిపించే దేవుడు. ఈరోజు దావీదుకు సహాయము చేసినటువంటి దేవుడు నీకు నాకు కూడా సహాయము చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడంట? ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక. దేవుని స్తోత్రం. భక్తుడు అంటూ ఉన్నాడు, నా ప్రతి ఇబ్బందిలో నేను దేవుని యందు నమ్మకము ఉంచాను, ఆయన యందు విశ్వాసము ఉంచాను గనుక ఆయన నాకు సహాయము చేశాడు. నిజమే, మనకు జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ మనం వేసుకుంటున్నాము అంటే ఒక నమ్మకం, ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు స్వస్థత వస్తుంది అని మనం నమ్మి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఈరోజు దేవుని దగ్గరకు కూడా మనము ఒక నమ్మకంతో రావాలి. ఈరోజు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడన్నటువంటి నమ్మకము, విశ్వాసము మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు దేవుడు వారికి సహాయము చేశాడు. 2 గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దేవా మమ్ములను కరుణించవా అని అడిగినప్పుడు దేవుడు వారికి సహాయం చేసి చూపును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్ములను కరుణించుము అని కేకలు పెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వచ్చి ఒక విశ్వాసముతో అడిగినప్పుడు, కనిపెట్టినప్పుడు, సహనము కలిగినప్పుడు మనకున్నటువంటి ప్రతి ఇబ్బందిని, ఒకవేళ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలుగా ఉండవచ్చు, లేకపోతే ఉద్యోగముల సమస్యలు ఉండవచ్చు, ఏదైనా ఉండగాక ఆయన మనకు సహాయం చేసి మనలను నడిపించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి, నమ్మకము కలిగి ఉండండి, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న, వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేమందరము వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడారు, మాకు సహాయము చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచారో, నమ్మకముతో నీ దగ్గరకు వచ్చి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో, ఏ విషయాలైతే మీ పాద సన్నిధిలో పెట్టి ఉన్నారో వారికి సహాయం చేయండి, నెమ్మదిని అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.